సిద్దిపేట నియోజకవర్గంలోనే 169 మంది విద్యార్థులు బాసరా ఐఐటీకి ఎంపికయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుంటే సిద్దిపేట ఇంతలా అభివృద్ధి జరిగేది కాదని అన్నారు. ఉద్యమకాలంలో పార్టీలు మారాలని ఒత్తిడి చేసిన మాజీ సీఎం కేసీఆర్ కోసం పార్టీ మారకుండా పనిచేశారని గుర్తు చేశారు. లబ్ధంలో ఎట్లా కొట్టుకుంటాడో నా మనసు ఎప్పుడు సిద్దిపేట అని కొట్టుకుంటాడు. నేను అమెరికాలో ఉంటే కూడా 10వ తరగతి పరీక్ష ఫలితాలు వస్తే అక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టి నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటాను. మొన్న కూడా చేశాను. మీ అందరికీ వచ్చే ఉంటాయి ఫోన్. పిల్లలకు మీ పిల్లలు నా పిల్లలు కదా. సిద్దిపేటలో ఉండే ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుడే. నా కుటుంబ సభ్యుల్లో ఒక మంచి ర్యాంక్ వస్తే, మార్క్ వస్తే ఒక తండ్రి ఎంత సంతోషపడతాడో, నా సిద్దిపేట పిల్లలు ర్యాంకులు పొందితే నేను కూడా ఒక తండ్రిలాగా అంత సంతోషంగా చూస్తాను. ఇవాళ ఎంత గొప్ప అనుభూతి. వరుసగా 5 సంవత్సరాలు ఈ జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రగామిగా నిలిచింది. నిజంగా ఆ ఘనత మా ఉపాధ్యాయులు, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా